హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమ్స్ రెసిపీస్ అండ్ లాగ్స్. రంజాన్ స్పెషల్గా క్రీమ్ చీజ్ కునాఫా ఎలా చేయాలో ఈరోజు మన వీడియోలో చూపించేస్తాను. మౌత్ మెల్టింగ్ రెసిపీ అనమాట. సూపర్ టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది. ఎలా చేయాలో చూసేద్దామా? లెట్స్ గో హౌ టు ప్రిపేర్ కునాఫా రెసిపీ. ముందు ఒక బౌల్ తీసుకొని ఒక హాఫ్ కప్పు షుగర్ వేసుకోండి. అలాగే ఒక 1/2 కప్పు వాటర్ వేసుకొని మనము గులాబ్ జామున్ పాకం పెట్టుకుంటాం కదా, అలాగా మెల్ట్ చేసుకొని పాకం పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. సింపుల్ రెసిపీ అనమాట. మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదా, ఇలాగా మొత్తం షుగర్ సిరప్ రెడీ చేసుకున్నాను. నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాము. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి. ఇప్పుడు ఈ సేమ్యా తీసుకొని పొడుగ్గా ఉంది కదా, చిన్న చిన్న ముక్కలుగా మనం బ్రేక్ చేసి పెట్టుకోవాలి. నేనైతే ఒక 150-180 గ్రామ్స్ వరకే తీసుకుంటున్నాను, మొత్తం తీయడం లేదు. ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాను. ఇందులో ఒక 3 స్పూన్స్ దాకా బటర్ వేయండి. బటర్ అయినా నెయ్యి అయినా వేసుకొని ప్రతి ఒక్క సేమ్యాకి బాగా పట్టే విధంగా ఈ బటర్ని బాగా కలుపుకోవాలి. నేను రంజాన్ స్పెషల్గా మా అబ్బాయి అడిగే కాడికి చేశానండి, కానీ లేట్ అయింది వీడియోని అప్లోడ్ చేసానికి. చూసారు కదా, ఈ విధంగా మనము బటర్ని సేమియాలో కలుపుకొని పక్కన పెట్టి, నేను రోస్టెడ్ సేమియా తీసుకున్నాను కాబట్టి సరిపోయింది. పచ్చిదైతే వేయించుకోవాలి. ఇప్పుడు ఒక బాండలు పెట్టుకొని 1 కప్పు పాలు తీసుకున్నాను. అందులోకి 2 స్పూన్స్ మిల్క్ పౌడర్ వేసుకోండి. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. అలాగే 1 స్పూను కార్న్ఫ్లోర్ వేసుకోండి. అలాగే స్వీట్కి నేను ఒక 3-4 స్పూన్స్ దాకా మిల్క్ మేడ్ వేసుకున్నానండి. మీరైతే షుగర్ వేసుకోండి, మిల్క్ మేడ్ లేకపోతే. చూసారు కదా, ఇలా వేసుకొని స్టవ్ వెలిగించుకొని ఈ క్రీమ్ చిక్కబడేంత వరకు మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా థిక్గా అవ్వాలి. నాకైతే ఒక 15 మినిట్స్ పట్టిందండి ఇలాగ చేయడానికి. ఇందులో కొద్దిగా ఎలాచీ పౌడర్ అయినా లేకపోతే వెనిలా ఎసెన్స్ అయినా తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కలిపి పక్కన పెట్టుకుందాం, పూర్తిగా చల్లారిపోతుంది. నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు అడుగు మందంగా గిన్నె కానీ ప్యాన్ కానీ తీసుకొని బటర్ ఒక 2 స్పూన్ దాకా వేసి బాగా అడుగులో థిక్గా కలుపుకోవాలి. బటర్ ఎంత ఎక్కువ వేస్తే అంత బాగుంటుంది. చూసారు కదా, ఇలాగ వేసుకున్న తర్వాత మనము స్మాష్ చేసి పెట్టుకున్న బటర్లో కలుపుకున్న సేమ్యాని అడుగులో వేసి చేతితో మెత్తగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. అడుగు మందంగా ప్యాన్ అయినా గిన్నె అయినా తీసుకోండి, ఎందుకంటే సేమ్యా మడిపోకుండా ఉండటానికి సేఫ్టీగా ఉంటుంది. ఇలా వేసిన తర్వాత ఒక గ్లాస్తో కానీ ఇలా చేతితో కానీ ఇలా ప్రెస్ చేసి మనం సేమ్యాని ఇలా పెట్టుకోవాలి. తర్వాత మనం చేసుకున్న క్రీమ్ ఉంది కదా, క్రీమ్ అయితే ఈవెన్గా వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. సో డెలిషియస్గా ఉంటుందండి. మౌత్ మెల్టింగ్ రెసిపీ అనమాట. ఖచ్చితంగా ట్రై చేయండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఇలాగే ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నేను చీజ్ వేస్తున్నాను. మన పిజ్జా చీజ్ ఉంది కదా, అది వేసుకోవచ్చు. ఇది మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాక దానిపైన మళ్ళీ సేమియాని స్ప్రెడ్ చేసుకోవాలి. వెరీ సింపుల్ రెసిపీ అండి, ఈజీగా చేసుకోవచ్చు, కష్టమేం కాదు. చూడండి, ఇలాగ ఈవెన్గా సేమియా కూడా స్ప్రెడ్ చేసుకొనేసి నేను ఇప్పుడు దీన్ని రోస్టెడ్ చేసుకోవాలి. మనమైతే డైరెక్ట్గా చేయాలంటే సేమియా మాడిపోతుందండి. ఇలాగా ఒక అడుగు మందంగా పెనం పెట్టుకొని దాన్ని హీట్ చేసుకొని దాని మీద పెట్టి ఒక 15 మినిట్స్ మనం మీడియం టు లో మంట మీద ఫ్రై చేసుకోవాలి సేమియాని. ఇలా 15 మినిట్స్ తర్వాత ఈ బాండలకు కూడా బటర్ రాసుకొని రీప్లేస్ చేశానండి. దాన్ని కూడా ఒక 5 నిమిషాల దాకా బేక్ చేసుకున్నాక మనం కునాఫా రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. కొంచెం చల్లారి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలాగ రీప్లేస్ చేసుకోండి. సో టేస్టీ అండ్ యమ్మీ కునాఫా రెడీ అయిపోయింది. మనం కాంచుకున్న వాటర్ సిరప్ ఉంది కదా, దానిపైన వేసేసి ఒక 5 నిమిషాలు వదిలేయండి. వేడిగా ఉండాలి, కునాఫా వేడిగా ఉండాలి, సిరప్ కూడా వేడిగా ఉంటే చాలా జ్యూసీగా చాలా బాగుంటుంది. దానిపైన ఇలాగా
పిస్తా పౌడర్, డ్రై ఫ్రూట్స్ కానీ చల్లుకుంటే ఎమ్మి కునఫా రెడీ అయిపోయినట్టే. ఒక 10 నిమిషాలు షుగర్ సిరప్ వేసుకున్నాక వదిలేసినట్టే పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా సో డెలిషియస్గా మౌత్ మెల్టింగ్ రెసిపీ రెడీ అయిపోయిందండి. చూసారు కదా క్రీమ్ చీజ్ కునఫా ఇంత ఈజీగా చేసుకున్నామో. ఇప్పుడు టేస్ట్ చేద్దాం, చూడండి. నాకైతే ఫుల్ ఫిదా అయిపోయినండి. నేను రెండోసారి చేయడము, ముందు సారి అప్పుడు నేను ఛానల్ పెట్టలేదు కాబట్టి నేను చేయలేదు. ఇప్పుడు చేస్తున్నాను. సూపర్ టేస్టీగా ఉంది. ఎమ్మి రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చింది కామెంట్ చేయండి. సూపర్ టేస్టీ ఎమ్మి అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైల్ అండ్ హెల్తీ. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.